సీఎం బావమర్ది బొగ్గు స్కామ్ బయటపెట్టినందుకే తనకు సిట్ ద్వారా నోటీసులు ఇచ్చి రేవంత్ సర్కార్ వేధిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి నిజాయితీ పరుడైతే కోల్ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు 7 గంటల పాటు విచారించారు. చట్టంపై తనకు నమ్మకం ఉందన్న హరీష్ రావు ఎన్నిసార్లు పిలిచినా సిట్కు సహకరిస్తారని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు 7 గంటలకు పైగా విచారించారు. ట్యాపింగ్ కు సంబంధించి కీలక అంశాలపై స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారని సమాచారం. దర్యాప్తు అధికారి ఏసీపీ వెంకటగిరి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ రవీందర్, సిట్ సభ్యుడు నారాయణ రెడ్డి హరీష్ రావును ట్యాపింగ్ అంశంపై వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఏదో ఒక కేసులో తనను ఇరికించాలని సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు ఆక్షేపించారు. సిట్ అధికారులు అడిగారు తప్పితే కొత్తగా ఏం లేదని మాజీ మంత్రి పెదవి విరిచారు. ఆధారం లేనటువంటి మాటలు, అడిగిందే అడుగుడు, సొల్లు పురాణం తప్ప ఏమీ లేదు. ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఓ గంట అడుగుడు, గంట అడగంగానే పైకెళ్ళి ఫోన్లు వస్తాయి. మరి ఆ ఫోన్లు రేవంత్ రెడ్డి చేస్తుండా, సిపి సజ్జనార్ చేస్తుండా నాకు తెలియదు. కానీ ముగ్గురు బయటకు పోవుడు, గంట మాట్లాడుకొని వచ్చుడు, గంట అడుగుడు, అడిగిందే అడుగుడు తప్ప అందులో ఏమీ లేదు. చట్టం మీద గౌరవం ఉంది, తప్పకుండా గౌరవిస్తాం. ఎన్నిసార్లు పిలిచినా హాజరవుతాం. మాకు ఉద్యమాల నుంచి వచ్చిన కార్యకర్తలం. మేము తెలంగాణ ఉద్యమ కన్న బిడ్డలం. ఉద్యమాలు, పోరాటాలు మాకు కొత్త కాదు. అక్రమ కేసులు అంతకంటే కొత్త కాదు. అరెస్టులు అనేటివి మాకు కొత్త కాదు. జైళ్లలో పెట్టిన రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ కోసం పోరాడినాం. మేము మీ కాంగ్రెస్ నాయకుల లెక్క సిట్ నోటీసులు రాగానే పారిపోయేటోళ్ళం కాదు. మేము నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బీఆర్ఎస్ గొంతులు సింహంలాగా గర్జిస్తూనే ఉంటాయి. నిన్ను అడుగడుగునా తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాయి. నువ్వు ఎన్ని సిట్ నోటీసులు పంపుతో పంపు, మేము భయపడేది లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది కుంభకోణం బయటపెట్టినందుకే తనపై కక్ష సాధింపుకు దిగారని హరీష్ రావు ఆరోపించారు. బొగ్గు స్కామ్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అందుకు తగ్గ ఆధారాలన్నీ సమర్పిస్తామని హరీష్ రావు తేల్చి చెప్పారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ లో మొదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి బావమరిది. రేవంత్ రెడ్డి బావమరిది భాగోతాన్ని పొద్దుగాల బయట పెడితే సాయంత్రానికి నోటీసు పంపినారు. రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే, నిజాయితీ పరుడు అయితే, నువ్వు తప్పు చేయకపోతే తక్షణమే సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు. ఈ బొగ్గు కుంభకోణాల్లో జరిగిన అవినీతిని మొత్తం బట్టబయలు చేద్దాం. నువ్వు తప్పు చేయకపోతే, నువ్వు నిజాయితీ పరుడు అయితే మేము అన్ని ఆధారాలు కూడా మీరు వేసిన సిట్టింగ్ జడ్జి గారికి అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మేము అన్ని ఆధారాలతో సూటిగా ఆరోపణ చేస్తున్నాం. నీ బావమరిదే మొదటి లబ్ధిదారుడు. నీ బావమరిదే ఈ సింగరేణిలో 1000 కోట్ల కుంభకోణానికి తెరలేపిండు. ఇవాళ ముఖ్యమంత్రి గారు, భట్టి గారు, కోమటిరెడ్డి గారి మధ్య వాటాల పంపకం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది. మీ పోరాటం, టెండర్లు నాకంటే నాకని మీరు కొట్లాడుకునేదంతా ప్రజలకు అర్థమైంది. దాని నుంచి డైవర్ట్ చేయడానికే ఈ సిట్టు, ఈ లట్టు పొట్టు ఏదో చిల్లర నోటీసుల కథ పెట్టినావు. గ్యారంటీలను ఎగవేస్తున్న ప్రజా ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హరీష్ రావు జోస్యం చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ అమలు చేసే కార్యక్రమాలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వ పెద్దలకు సవాల్ విసిరారు. నువ్వు 6 గ్యారంటీలు ఎగబెట్టినవు. నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే మానకొండూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినావు. ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కో. కమాన్ మాట్లాడదాం, ఏడ కొట్లాడదాం. 6 గ్యారెంటీల మీద మాట్లాడదాం. రైతు రుణమాఫీ మీద మాట్లాడదాం. బొగ్గు కుంభకోణం మీద మాట్లాడదాం. ఇండస్ట్రీస్ కుంభకోణం మీద మాట్లాడదాం. భూముల కుంభకోణం మీద మాట్లాడదాం. పవర్ కుంభకోణం మీద మాట్లాడదాం. ప్రజలకిచ్చిన గ్యారెంటీలు గాలికి వదిలేసిండ్రు. అందిన కాడికి దండుపాలెం ముఠాలాగా దోచుకుంటా ఉన్నారు మీరు. రేపు ప్రజాకోర్టులో సమాధానాలు చెప్పాలి. లీకుల ప్రభుత్వం, స్కామ్ల ప్రభుత్వం. లీకుల మీదనే ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. ఎంతకాలం నడుపుతావు లీకులను? అరే నాట్లు పడుతున్నాయి. ఇది వరకు రైతు బంధు ఇయ్యలే. రైతు బంధు ఎప్పుడు ఇస్తావో చెప్పు. ఓ పంటకి ఇస్తున్నావు, ఓ పంటకు ఎగబెడుతున్నావు. నిరాధారంగా ఎన్ని కేసులు పెట్టినా తాము బెదిరేది లేదని, ప్రజాపక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని హరీష్ రావు పునరుద్ఘాటించారు.